MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. ఇది రియాలిటీ షో కింద ఇప్పుడు 75 డేస్ చేస్తా అన్నారు కదండి, వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఫస్ట్ అది ఫార్మాట్లో వస్తుందండి. నెక్స్ట్ ఫార్మాటింగ్ అంతా చూపిస్తాను. వెయిటింగ్ దానికోసమే 2 minutes అండి ఫర్ దట్. అనిల్ గారు, మీరు స్టార్టింగ్ చెప్పేటప్పుడు టెలివిజన్ ఒక ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఉన్న సాధక బాధకాల ఇబ్బందుల గురించి స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ అప్పటికి ఇప్పటికీ కూడా ఇంకా టెలివిజన్ ఛానల్స్కి ఇబ్బందులు పెరిగిపోయినాయి. లైక్ చూస్తే వ్యూవర్షిప్ తగ్గింది, డైలీ బేసిస్లో చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు వాట్ ఈస్ ద ఐడియా? ఇప్పుడు ఈ ఛానల్ని రివైవ్ చేసే బదులు ఎగ్జిస్టింగ్ ఛానల్లో ఏదైనా చేసుకుంటే ఇంకా బెటర్. ఐఎమ్ నాట్ రివైవింగ్ ద ఛానల్, ఐఎమ్ రివైవింగ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ATV. It will be a production house for the reality shows right now. So it's not a satellite channel. So మీరు చెప్పే రియాలిటీ షో ఇదంతా ఏం జరుగుతుందండి? వేర్ ఇట్ విల్ బి టెలికాస్ట్? ఇదండి ఎక్కడ టెలికాస్ట్ అవుతుంది ఈ రియాలిటీ షో? ఇవన్నీ స్టార్టింగ్ ఇట్ విల్ బి అన్ OTT అండి, మేజర్ OTTలో ఉంది. ఓకే. అండ్ ఇందాక మీరు అన్నట్టు పర్పస్ ఆఫ్ ది షో అంటే జనాలకి ప్రాసెస్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కదా. ప్రాసెస్ అవేర్నెస్ యాజ్ వెల్ as ఆపర్చునిటీస్. అండ్ నిజంగా టాలెంట్ ఉంటే కనుక ఇట్లా మన అప్లికేషన్ ద్వారానే ఇట్ విల్ బి స్క్రీన్డ్. అంటే ఇప్పుడు ఈ ఆపర్చునిటీస్ డైలీ బేసిస్లో మీరు చేస్తుందే కదా ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఒక సినిమా షూట్ స్టార్ట్ చేసిన ఈ ఆపర్చునిటీస్ ఇవన్నీ హౌ డిఫరెంట్ దిస్ ఈస్? అన్నీ ఆల్రెడీ చేస్తారు కదా మీరు. ఆల్రెడీ కాదండి, యాక్చువల్గా మీ దగ్గర ఒక స్టోరీ ఉంది, అది నాకు రీచ్ అవ్వటానికి ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? యాజ్ ఎ కామన్ మ్యాన్, మీరు కాదు, చాలా టైం పడుతుంది. 99.9% ఇట్ కాంట్ బి రీచ్డ్. ఇక్కడ ఏంటంటే వీఆర్ మేకింగ్ ష్యూర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ సినాప్సిస్ దట్ కమ్స్ ఈజ్ చెక్డ్ బై అట్లీస్ట్ 5 people. చెక్ చేసిన తర్వాత విల్ సెలెక్ట్ 16 entries. ఓకే, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ వితౌట్ దిస్. 16 entries సెలెక్ట్ చేస్తాం, 16 scripts. ఈ 16 scripts, whoever are the writers, they will come. It's a show again, they will be judges. ఒక 5 minutes టైంలో దే నీడ్ టు డిఫెండ్ దేర్ స్క్రిప్ట్, వై ఇట్ వర్క్స్, వాట్ ఈస్ ద USP ఆఫ్ ఇట్, ఇది ఇందువల్ల వర్క్ అవుతుంది, ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు, అవి డిఫెండ్ చేసుకోగలిగి ఉండాలి, వాళ్ళు అడిగే క్వశ్చన్లు చెప్పగలిగి ఉండాలి. ఫైనలీ విల్ నెయిల్ డౌన్ టు 4 scripts. ఈ 4 అనేది కాంపిటీషన్ బిట్వీన్ 4 teams. సో నౌ యూ హ్యావ్ 4 scripts విత్ ద రైటర్స్. దెన్ విల్ సెలెక్ట్ ఎ డైరెక్టర్. ఈ స్క్రిప్ట్ చూసి ఒక టీజర్ కట్ చేయాలి డైరెక్టర్, అంతే. ఎవరు బాగా చేస్తే ఇట్ కెన్ బి రైటర్ అగైన్. ఈ రైటరే డైరెక్టర్ అవ్వచ్చు, డైలాగ్ రైటర్ కూడా తనే అవ్వచ్చు. ఎవరు బాగా చేస్తే దే విల్ గెట్ కనెక్టెడ్ యాజ్ ఎ డైరెక్టర్. నవ్ వీ హ్యావ్ ఎస్ రైటర్ అండ్ డైరెక్టర్. బట్ సినిమాకి ఏం కావాలండి? ఇంకా అసలు ప్రొడ్యూసర్ లేడు కదా, ప్రొడ్యూసర్ లేడండి. DOPలు ఎలా వస్తాయి? డబ్బులు ఎవరు? సో నౌ ద ప్రొడ్యూసర్స్ కెన్ బిడ్ ఆన్ ద స్క్రిప్ట్స్. ఓకే, నేను ప్రొడ్యూసర్, నాకు నమ్మకం ఉంది దీని మీద, ద మ్యాక్స్ ఇస్ 1 crore. యూ కెన్ బిడ్ ఆన్ ద స్క్రిప్ట్. నా కింద నేను ఒక 5 లక్షలు పెడతాను. అండ్ ఆ 5 లక్షలు కూడా యూ విల్ గెట్ ఎ ప్రపోర్షనేట్ షేర్ ఇన్ ద మూవీ. సో ఎవ్రీవేర్ వచ్చిన 16 మంది ప్రొడ్యూసర్లు వస్తారు. ఈ 16 మందిలో మళ్ళీ 4 సెలెక్ట్ చేస్తాం. సో నౌ యూ హ్యావ్ ప్రొడ్యూసర్ కమింగ్. ప్రొడ్యూసర్ని ఎలా సెలెక్ట్ చేస్తామంటే, ఓకే ఈ సినిమాను ఈ బడ్జెట్లో ఎలా తీయగలవు, ఏం కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎలా నీ కాంటాక్ట్స్ని ఉపయోగించుకుంటావు. ఆర్ దేర్ మైట్ బి సమ్ పర్సన్, మీలో ఇప్పుడు బీయింగ్ ఏ జర్నలిస్ట్ మీ కాంటాక్ట్స్ ఎక్కువ ఉండొచ్చు నార్మల్ పర్సన్ మీద. నాకు ఆ హీరో తెలుసండి, స్పెషల్ అపియరెన్స్ పిలుస్తాను. దట్స్ మై దిస్ థింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్. ఇప్పుడు మనకు ఒక బ్యాడ్ ఫీలింగ్ ఉంది, ప్రొడ్యూసర్ అంటే ఉన్న చెక్ మీద సంతకం పెడతాడు. మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందో చెబితే ద మ్యాక్సిమమ్ ఇన్వాల్వింగ్ ప్రొడ్యూసర్ విల్ బి సెలెక్టెడ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్. దెన్ ఆఫ్టర్ ద ప్రొడ్యూసర్ ఈస్ సెలెక్టెడ్, హీ కెన్ గో టేక్ ఎ మెంటర్ విత్ ఎనీ వన్ ఆఫ్ ద ప్రొడక్షన్ హౌసెస్. దిల్రాజ్ గారు కానీ, మైత్రి మూవీస్ కానీ, పీపుల్ మీడియా కానీ, ఎనీ వన్ యూ కెన్ గో దేర్, ఆస్క్ ఫర్ ఎ మెంటర్షిప్. నాకు 30% ఇస్తానని మీకు 10% ఇస్తాను. ఆల్ ఐ నీడ్ ఈస్ యువర్ అడ్వైజ్, యువర్ గైడెన్స్ అండ్ యువర్ రిసోర్సెస్. రిసోర్సెస్ అంటే ఏంటంటే, ఎవ్రీ ప్రొడక్షన్ కంపెనీ హ్యాస్ హ్యూజ్ గోడౌన్స్. మీకు తెలుసో తెలీదు, మా అన్నీ అక్కడ పెడతాం, తర్వాత చూడం. ఆ సినిమా అయిపోయిన తర్వాత
ఏమవుతుందో ఎవరికి తెలియదు. లెట్స్ సపోజ్ ఐ థింక్ ఐ హ్యావ్ డన్ అరౌండ్ 35 మూవీస్. ఈ 35 మూవీస్కి కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ ఎక్కడున్నాయో నో వన్ విల్ బి నోయింగ్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఓకే దే మే గో నియర్ ప్రొడక్షన్ హౌస్, మీరు ఏం చేయకల మీ దగ్గరనే వాడుకుంటాం అని చెక్ చేసుకోవచ్చు. ఇలాంటివి అనమాట. ఆల్ దీస్ థింగ్స్ అండ్ దెర్ మే బి మెనీ థింగ్స్ విచ్ ఐ కాంట్ కవర్ హియర్. ఆల్ దీస్ థింగ్స్ విల్ బి దేర్. నెక్స్ట్ ఏంటంటే డిఓపిని సెలెక్ట్ చేసుకుంటాం, కొరియోగ్రాఫర్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఇంక్లూడింగ్ మేకప్ మ్యాన్, కాస్ట్యూమ్ డిజైనర్, ఎవ్రీ వన్ విల్ సెలెక్టెడ్. అండ్ బిఫోర్ దిస్ ఒక్కటి నేను మర్చిపోయాను. వన్స్ ద రైటర్ అండ్ డైరెక్టర్ ఆర్ సెలెక్టెడ్, ద స్క్రిప్ట్ ఈజ్ ఫైనలైజ్డ్. ఆ స్క్రిప్ట్ ఫైనలైజేషన్కి దే విల్ బి స్క్రిప్ట్ డాక్టర్స్ హు విల్ బి హెల్పింగ్ దమ్. ఇలా మార్చుకోండి అని. ఆల్ దిస్ థింగ్స్ విల్ బి లైవ్ అగైన్. ఇట్స్ ఎ రియల్ షో. స్క్రిప్ట్ మొత్తం అయిపోయిన తర్వాతే ప్రొడ్యూసర్ వస్తాడు. సో యూ హ్యావ్ స్క్రిప్ట్ రెడీ ఆల్సో బై ద టైమ్ ప్రొడ్యూసర్ ఎంటర్స్. ఇప్పుడు స్క్రిప్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి, లిరిక్ రైటర్స్ కావాలి. సరే ఇక్కడ సాంగ్ సీక్వెన్స్ వస్తుంది, గెట్ ద న్యూ పీపుల్ హూ ఎవర్ కెన్ రన్ ద బెస్ట్ లిరిక్స్, కెన్ రైట్ ద బెస్ట్ లిరిక్స్. మ్యూజిక్ డైరెక్టర్ సిమిలర్లీ. తర్వాత సాంగ్ రెడీ అయిపోయింది. దెన్ ఇన్ ఏ పబ్లిక్ థింగ్ వీల్ ఆస్క్ ద కొరియోగ్రాఫర్ టు కొరియోగ్రాఫ్ ద సాంగ్. ఎవరు బాగా చేస్తే హీల్ బి సెలెక్ట్ యాజ్ అ కొరియోగ్రాఫర్ ఫర్ దట్ సాంగ్. సో సిమిలర్లీ టిల్ ద ఎండ్ అనమాట. ఒకసారి మొత్తం ప్రీ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత దెన్ వీల్ గో ఫర్ ద రియల్ ప్రొడక్షన్ ఆఫ్ 30 days. 30 daysలో మూవీ ఫినిష్ చేసేయాలి, వెదర్ ఇట్ ఇస్ సాంగ్స్, ఫైట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దెన్ స్టార్ట్స్ ద నెగోషియేషన్ ప్రాసెస్. ఇప్పుడు బిజినెస్ కావాలి కదా, పోస్టర్ డిజైన్ చేయాలి. ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఈస్ డన్, పోస్టర్, ట్రైలర్ కట్, దెన్ ట్రైలర్ కట్ చేసే ఎడిటర్స్, ఎవ్రీ వన్ ఈజ్ సెలెక్టెడ్ అకార్డింగ్ టు ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్స్ విష్. ఇంత జరుగుతున్నప్పుడు సారీ శివ గారు, సారీ టు ఇంటరాప్ట్, బట్ రెడీ అయిపోయింది. మీరు ఆల్మోస్ట్ కవర్ చేసేసారు ప్లే చేసేది కూడా. ఒకసారి ప్లే చేయమంటారా అది? జస్ట్ ఒక్కసారి సార్. ఆల్రెడీ మీరు చెప్పేశారు సార్, బ్యాక్గ్రౌండ్లో వచ్చిన ప్రతిదీ మీరు మాట్లాడేశారు. యా ఒకసారి గజని బ్యాక్ టు బ్యాక్ ప్లే చేసేసావా? యా నెక్స్ట్ 4 teams ఇదంతా ఆల్రెడీ చెప్పేశారు అనిల్ గారు. యా నెక్స్ట్ సెలెక్టింగ్ CG కంపెనీస్, అందులో CG కంపెనీ బిడ్డింగ్స్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. స్ట్రాటజిక్ నెగోషియేషన్స్, మ్యూజిక్ కంపెనీతో నెగోషియేషన్ ఎలా చేస్తారు, ఆర్ అందులో కూడా 4-5 కంపెనీలు ఉంటాయి, మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫర్ తీసుకోవాలా లేదా, ఆల్ దీస్ థింగ్స్ విత్ ఎగ్జాంపుల్స్ విల్ బి గివెన్. దెన్ వన్స్ ద మూవీ ఈజ్ ఓవర్, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాం. రిలీజ్ డేట్కి ఎన్ని తంటాలు పడాలి, ఆ టైంలో ఏ సినిమా వస్తుంది, ఏ పండగ వస్తుంది, మనకు ఆపోజిట్ ఎవరున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు రెడీగా ఉంటారు, ఇవన్నీ చూసుకుంటాం. తర్వాత ప్రమోషనల్ క్యాంపెయిన్. ఇన్ ద టీమ్ వాట్ వీఆర్ సెలెక్టింగ్, ఒకసారి ప్రొడ్యూసర్ రాగానే ద నెక్స్ట్ వన్ విల్ బీ ద PR టీమ్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ. PR టీమ్ అని కూడా ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ దే విల్ బి సెలెక్టెడ్ అండ్ దే విల్ బి న్యూ. Again, some seniors like you will be the mentors for those PRs. And it's a new generation of thing. All the judges will be renowned people in all the departments. Winning team will be from all the things. అంటే ఫైనల్గా కలెక్షన్ ఎంత వచ్చింది, బడ్జెట్ ఎంత పెట్టారు, వాళ్ళకి ఏమన్నా అవార్డ్స్ వచ్చే అవకాశం ఉందా, ఆర్ దీనికి ఏమైనా సీక్వెల్ తీసే అవకాశం ఉందా, వీటన్నిటిని బేస్ చేసుకుని the winner will be declared for the season.